ఆప్కి అదాలత్లు బీజేపీ నాయకుడు జేపీ నడ్డా మీద ఆరోపించిన ఆరోపణ ఏంటంటే ఈయన బల్లలు మార్చడంలో ఎంతో ఎక్స్పర్ట్ అని. నడ్డా సార్, కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారంటే మనం ఎంత దూరంలో ప్రభుత్వాన్ని ప్రారంభించాలో కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ ఎమ్మెల్యేస్ కి చెప్పేది ఏంటంటే రిసార్ట్కు వెళ్లిపోండి, లేదంటే ఒక లావు వ్యక్తి వస్తాడని. అదేమిటంటే మీ ఎమ్మెల్యే మీకు అందుబాటులో లేకపోతే ఈ పరిస్థితి ఎలా వస్తుంది? మీరే కదా. నేను అలా చేయలేదండి. ఇది వారి కుటుంబం యొక్క వాళ్ళ కుటుంబం పునాది సరిగ్గా లేదని చెప్పాలి. వాళ్ళ పునాదులు కూలిపోతున్నాయి. అలా పార్టీలు కూలిపోతున్నప్పుడు అలర్ట్గా ఎవరైతే ఉంటారో, ఏ పార్టీ వాళ్ళు యాక్టివ్గా పనిచేస్తారో వాళ్ళు మరొకరితో చేరతారు. ఎలక్షన్లో ఎవరు గెలిచినా నడ్డా మీద అమిత్ షా మీదే ప్రభుత్వం నడుస్తుంది. లేదండి, నేను మళ్ళీ చెప్తాను, అలా ఎప్పటికీ జరగదు. వాళ్ళ పార్టీ నుంచి విడిపోతామని చెప్పినప్పుడు మనం మాత్రం ఏం చేయగలం చెప్పండి? అదేలా మీరు చెప్తారు? హిమాచల్ ప్రదేశ్ లో ఎలక్షన్ జరిగింది, ఫలితాలు వచ్చాయి, కాంగ్రెస్ కంఫర్టబుల్ మెజారిటీతో ఉంది. అయితే రాత్రిపూట ఏ గెస్ట్ హౌస్ లో వాళ్ళని ఉంచాలి, లేదంటే లావుగా ఉన్న వ్యక్తి వస్తాడన్న. అలా అంటే వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ కంట్రోల్లో లేరు, అందుకే వాళ్ళని రిసార్ట్లో పెట్టాల్సి వచ్చింది. మరి మా మనుషులు ఎవరు రిసార్ట్లో లేరే? ఎవరు ఎక్కడికి వెళ్లి తిరిగినా వాళ్ళందరికీ కూడా బాగా తెలుసు. ప్రధానమంత్రి మోడీజీ గారి నాయకత్వంలో ఏదైతే అనుకుంటారో దానే అనుసరించాలి అని అనుకుంటారు. మరి మా వాళ్ళు ఎవరు రిసార్ట్కి వెళ్ళరండి. స్టేట్ వాళ్ళని ప్రశాంతంగా రాజకీయం చేయిస్తారా? అవును, జాగ్రత్తగా చేయించండి, నేను మీకు అండగా ఉంటాను అని చెప్పాను. కానీ మీరు మీ కుటుంబాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి, ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి అని చెప్పాను. ఇది విన్నప్పుడే నాకు సందేహం. లేదు, అలాంటిది ఏమీ లేదు. వాళ్ళని వారి ఇచ్చుకున్న దారిలో వెళ్ళనివ్వండి. నేనెందుకు వాళ్ళని అడ్డుపడతాను? నేనొచ్చి వాళ్ళకి చాలా క్లియర్గా చెప్పాను, నా యొక్క ఫుల్ సపోర్ట్ పార్టీ డెవలప్మెంట్ ఆఫ్ పీపుల్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్, నేను మీతోనే ఉంటాను. రాజస్థాన్ లో అశోక్ గెహ్లట్ వాళ్ల ఎమ్మెల్యేలను 51 రోజులు నిర్బంధించారు. వాళ్ళను హోటల్లో పెట్టారు. వాళ్ళెంతో భయానికి గురయ్యారు. అక్కడ 51 ఎమ్మెల్యేలను జైసాల్కి తీసుకుని వెళ్లిపోయారు పోలీస్ ప్రొటెక్షన్తో. మీతో ప్రమాదం ఉంది? లేదు, ప్రమాదం వచ్చి వాళ్ళ పార్టీలోనే ఉంది, నాతో ఎక్కడ ఉంది? వాళ్ళ పార్టీలో కొంతమంది ఎవరినైతే వాళ్ళు ఢిల్లీకి పిలిచారో మీకు ఇదిస్తాము అదిస్తాము అని, అలా చూస్తే ఏదో ఒక విషయంలో మీ మోరల్ శక్తి ముగిసిపోయింది. ఒక పార్టీలో ఇలాంటివన్నీ ఎలా జరుగుతున్నాయి? పార్టీ ఎమ్మెల్యేలదే కదా వస్తున్నారు, వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిదంటారు? వాళ్ల పనే కదా. మీ నుంచి విడిపోయి ఎందుకు దూరంగా వెళ్ళిపోతున్నారు? మీరు కంపేర్ చేస్తారు ఎందుకు? వాళ్ళ కుటుంబ సమస్య ఇది. అది మొదటి ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్ ఏం చెప్పారంటే, భారతీయ జనతా పార్టీ జేపీ నడ్డా ధనం బలంతో రాజకీయాల్ని అణిచివేయాలని చూస్తున్నారు. ఆల్రెడీ 5 చెడగొట్టారు, 6వది నాది. అంటే అది వాళ్ళ సమస్య, వాళ్లే దాని గురించి ఆలోచించాలి. మా దగ్గరకు వచ్చి మేము మీతో కలిసి పార్టీ ఆరంభిస్తామంటే నేను వెళ్లి వాళ్ళతో వద్దు మీరు వెళ్ళిపోండి అని చెప్పగలనా? అలా మేము ఎప్పటికీ చెప్పమండి. మరి మీరు ఎమ్మెల్యేలను భయపెడుతున్నారు? లేదు, మేము ఎప్పుడు అలా చేయమండి. అలాంటిదేం లేదు సార్. నేను ఎప్పుడు ఎవరిని కూడా భయపెట్టనండి. భయపెట్టి వాళ్ళని పక్కన పెట్టుకోలేము. మరి ఇది ఎలా మారిందంటారు? నడ్డా సార్ బీజేపీలో పెద్ద లీడర్ అయ్యారు. 2019 తర్వాత ఇలాంటివి ఏం జరగలేదే. కర్ణాటకలో మీకు మెజారిటీ లేదు, కానీ కొద్ది రోజుల్లోనే మీ గవర్నమెంట్ ఫామ్ అయింది. నేను మళ్ళీ చెప్తున్నాను, అక్కడ ఏం జరిగిందంటే అసలు జనం వచ్చి కాంగ్రెస్ పార్టీ తర్వాత కుమారస్వామి మధ్యలో ఒక విధమైన స్ట్రగుల్ ప్రారంభమైందండి. అందువల్ల పార్టీలో విచ్ఛిన్నం ఏర్పడిందండి. అనవసరమైన ప్రయత్నం అది. అందువల్ల రోజు ఏవో కంప్లైంట్స్ వస్తూనే ఉండేవి. కాంగ్రెస్ పార్టీ ఇంకా జేడీఏ కలిసి ఉంటాయా అని. అదొక ప్రశ్నార్థకంగా మిగిలింది. వాళ్ళ పార్టీ బలహీనంగా ఉండడం వల్ల మా పార్టీలు జాయిన్ అయిపోయారు. 17 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. అవును, అది మీరే కదా చేయించారు? లేదు, వాళ్ళు వచ్చి మాతో జాయిన్ అవుతామని చెప్పినప్పుడు చట్టం దానికి ఒప్పుకోదు. చట్టం దృష్టిలో వాళ్ళు రాజీనామా చేసే తీరాలి. ఇప్పుడు చూసారంటే వాళ్ళ మనస్తత్వం ఏంటో తెలిసిపోతుంది. అది క్లియర్గా బయటకు వచ్చేసింది. ఎమ్మెల్యేగా ఉండేవాళ్ళు రిజైన్ చేసేసి మాతో చేరిపోవాలనుకున్నారు. ఆ తర్వాత ఇక్కడి నుంచి ఎలక్షన్లో పోటీ చేసి వాళ్ళు వెళ్లిపోయారు. వాళ్ళు గవర్నమెంట్ లో ఒక పార్టీ అయ్యారు. ఇదే విధంగా మధ్యప్రదేశ్ లో కూడా జరిగింది. అక్కడ కూడా ఎమ్మెల్యేలు రిజైన్ చేశారు. కాంగ్రెస్ మెజారిటీని అక్కడ కూడా చెడగొట్టారు. అలాగే జరుగుతుంది. దీంట్లో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, అంటే పార్టీ లోపల మీ ఇంటర్నల్ డెమోక్రసీ ముగిసిపోయింది. పార్టీలో మీ విభేదాలు టోటల్ గా తొక్కివేయబడ్డాయి. మీ యొక్క 20-15 మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేసి బీజేపీలోకి వచ్చి జాయిన్ అయిపోయి భారతీయ జనతా పార్టీతో కలిసి పోరాడి వాళ్ళు ప్రభుత్వంలో చేరిపోవడానికి తయారైపోయారు. వాళ్ల విల్ పవర్ స్ట్రాంగ్ గా ఉండేటప్పుడు వాళ్లతో పాటు నేను నా ధైర్యం కొన్నా వాళ్ల ఓటమి ఉందా లేదా? వాటన్నింటినీ వదిలేక ఇక్కడికి వచ్చి జాయిన్ అయిపోయారు. అలా వాళ్ళంతటా వాళ్లే వచ్చి జాయిన్ అయితే మేము తప్పకుండా వాళ్ళని ఆహ్వానిస్తాం. నేను పార్టీతో అలా కలిసి ఉండి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను నా పార్టీలో కలుపుకుంటాను. ఇలా చూడండి సార్, మీరు చెప్పింది చాలా కరెక్టే. కాకపోతే
జనం వచ్చి మాతో కలుస్తామని అన్నప్పుడు వాళ్ళని వద్దు అని చెప్పడం భావ్యమా చెప్పండి. అసలు ఈ విషయం గురించి కేజ్రీవాల్ ఏమన్నారో మీకు డీటెయిల్డ్గా చెప్తాను. ఆయన ఏమన్నారంటే బీజేపీ 277 మంది ఎమ్మెల్యేలను చెడగొట్టారు. ఒక ఎమ్మెల్యేకి 25 కోట్లు పెట్టినా 550 కోట్లు నడ్డా సార్ ఖర్చు చేశారు. కేజ్రీవాల్ చెప్పే విషయాన్ని ఎవరు సీరియస్గా తీసుకుంటారు? స్వతంత్ర భారతదేశంలో ఉండే ప్రతి ఒక్కరూ ఒక నాయకుడి ముందు బోర్డు పట్టుకునే తిరగాల్సి వస్తుంది, నేను ఒక నిజాయితీ పరుణ్ణి అని. నేను చూసిన మొట్టమొదటి నాయకుడు ఈయనే. ఇలా ఒక బోర్డు పట్టుకుని తిరిగేవారు. ఇప్పుడు మీరు గుజరాత్లో చూసుంటారు. ఒక పేపర్ తీసుకుని చూడండి, ఐబీ వాళ్ళ రిపోర్ట్. ఐబీ వాళ్ళ రిపోర్ట్ అంటే ఆమ్ ఆద్మీ పార్టీ స్థాపింపబడుతోంది అని. ఇలా చూడండి, నేను పేపర్లో రాసిస్తాను. ఇలా చూడండి, ఇప్పుడు డ్రాప్ అయిపోయారు. ఎక్కడ ఉండేవారు, ఎక్కడ వాళ్ళ పరిస్థితి ఆగింది, మీకే ఆ విషయం అర్థమై ఉంటుంది. నేను మాటిమాటికి వాళ్ళ దగ్గర అడుగుతూ ఉంటాను, ఆ పేపర్ ఏదయ్యా, కాస్త పేపర్ చూపించండి. జవాబే రాలేదు ఇప్పటిదాకా. ఇటువంటి మనుషుల్ని అసలు లేదు, ఆయన ఏమన్నారంటే ఢిల్లీలో మీరు ఆ పార్టీని విచ్ఛిన్నం చేశారు. నేను అదే చెప్తున్నాను, ఆ విషయమే చెప్తున్నాను. సరే, కేజ్రీవాల్ యొక్క క్రెడిబిలిటీ ఏంటండి? నేను పార్టీ స్థాపించనున్నారు కానీ స్థాపించేశారు. ఎలక్షన్ లో నిలబడమని చెప్పారు కానీ నిలబడ్డారు. కాంగ్రెస్ కి సపోర్ట్ చేయను అని చెప్పారు కానీ సపోర్ట్ చేస్తున్నారు. నేను క్రిమినల్స్ ని సపోర్ట్ చేయను, ఒకరు జైల్లో ఉన్నారు, మరొకరు బెయిల్లో ఉన్నారు. అంతేకాక క్రిమినల్ ఛార్జెస్ కూడా ఉన్నాయి. మీరు అవన్నీ చూసే ఉంటారు కదా. అంటే ఆయన క్రెడిబిలిటీ సిగ్గుపడాలి. థెరపిస్ట్ని రేపిస్ట్ చేసేశారు. అప్పుడు ఏమంత గొప్ప ఎక్స్ప్రెషన్ ఉండేది ఆ టైంలో. సిగ్గుపడాలి అని చెప్పేటప్పుడు ఆయన ఉన్నారు సత్యేంద్ర జైన్, ఆయన థెరపిస్ట్ని రేపిస్ట్గా మార్చేశారు. ఇలాంటివన్నీ అప్పుడు సత్యేంద్ర జైన్ చేసిన అన్నీ చూసేశాం. ఆయనకి ఆరోగ్యం బాలేదు, కాస్త మసాజ్ అవసరం అవుతుంది అన్న. అవును, ఆ అవసరం ఉంది ఆయనకి. అవును, జైల్లో మసాజ్ అవి చేయించుకుంటూనే ఉంటారు. నేను చెప్పొచ్చేది ఏమిటంటే, చట్టానికి విరుద్ధమైన పనులు ఆమ్ ఆద్మీ పార్టీ మనుషులు చాలా విషయాల్లో అలా చేశారు. మనీష్ సిసోడి అస్తమాను ఏమంటారంటే, మీ మీద మద్యపాన ఆరోపణ ఉన్నా కూడా ఆధారాలు అసలేం దొరకలేదన్నారు. 170 మొబైల్స్ డిస్ట్రాయ్ చేయడం, తర్వాత ఇంట్రాగేషన్లో బయటకు వచ్చిన విషయాలన్నీ కూడా డీటెయిల్గా బయటకు వస్తాయి. కానీ నేను చెప్పేది ఏమిటంటే, హెల్త్లో లంచం, ఎడ్యుకేషన్లో లంచం, లిక్కర్స్లో లంచం, ట్రాన్స్పోర్ట్లో కూడా లంచం, ఢిల్లీ ట్రాన్స్పోర్ట్లో లంచం, లంచాలకు పైన లంచాలు తీసుకుంటూనే ఉన్నారు. ఎవరికి సమాధానం చెప్పట్లే, ఎలాంటి జవాబు రాదు. మేము నిజాయితీ పరులో ఒక బోర్డు తగిలించుకు తిరుగుతున్నారు. దీనివల్లే క్లియర్గా తెలిసిపోతుంది ఎలాంటి నిజాయితీకరమైన పనులు వాళ్ళు చేశారు అని. మనీష్ సిసోడి మా పార్టీకి వస్తారు, అప్పుడు ఈబీ ఇంకా సిబిఐ కేసులో మీరు ఫ్రీ అవుతారు అన్న మాట ఎంతవరకు? ఛాన్సే లేదు, అలాంటి క్వశ్చనే రాదు. ఇలాంటి అవినీతి పనుల్ని మేమెందుకు చేసుకుంటామండి? వాళ్ళని అసలు మేము లెక్కలోకి తీసుకోము. అలా జరగడానికి అసలు ఛాన్స్ లేదండి. న్యూయార్క్ టైంలో చదువు బాగా ఉందని ప్రింట్ అయింది, కానీ ఎడ్యుకేషన్ వాల్యూ ఏముంది? ప్రిన్సిపల్స్ కూడా లేవు కదండి, టీచర్స్ లేవు, రూములు కూలిపోతున్నాయి. ఇలా ఉంది పరిస్థితి. కానీ పిక్చర్స్ మాత్రం డెవలప్ చేస్తారు. సో ఇలాంటి మనుషులు అంటే దేశ ప్రజలని తప్పుదారి పట్టిస్తున్నారు. ఇటువంటి మనుషులకి పాలని నీళ్లని వేరు చేసి చూపించడం మా ధర్మం. మీరు పాలను నీళ్లను ఢిల్లీలో చూపించలేదు. అవును, ఢిల్లీలో 3 సార్లు మిమ్మల్ని ఓడించారు. సరే, మేము ఆల్టర్నేటివ్ పార్టీని ప్రారంభించాం. ఇప్పుడు ఫ్యూచర్లో కూడా మేము వాళ్ళతో పోటీ పడతాం, దాంట్లో ఎలాంటి డౌట్ లేదండి. లేదు, ఇది మీ స్టేట్ అయినా మొదట్లో బీజేపీ. అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం ఏమైందంటే, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఫుల్ సపోర్ట్ ఇచ్చిందండి. ఇందులో వాళ్ళు ఎలా పోటీ పడ్డారో చెప్పాలంటే, ఇద్దరూ కలిసే పోటీ చేశారు. సో ఈ పోటీలో ఒక న్యాచురల్ అవుట్కమ్ ఉండనే ఉంటుంది. దాన్ని మేము అర్థం చేసుకున్నాం. ఇప్పుడు ఇండివిజువల్ గా పోటీ చేయాలనుకున్నా పోటీ చేస్తున్నాం. వాళ్ళు ఈ విషయం గురించి ఎగతాళి చేయడం కూడా జరిగింది. కార్పొరేషన్ ఎలక్షన్లలో బీజేపీ పార్టీ పెద్ద వాళ్లను పరిచయం చేసి ముఖ్యమంత్రిగా ప్రచారం చేసినా కూడా మీ వల్ల మేము అన్ని ఎలక్షన్స్ లోని ఇలాగే పోటీ చేస్తామండి. ప్రతి ఎలక్షన్ ని ఎలక్షన్ లాగానే చూస్తాం. మేము ఒక రోజులో డిసైడ్ అయిపోవండి. హైదరాబాద్ లో మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ జరిగింది. మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ కి దేశీయ నాయకుడు వెళ్లారు. మేము అక్కడికి వెళ్లి గెలుచుకుని మరీ వచ్చాం. మేము ఈ ఎలక్షన్స్ లో పోటీ చేస్తున్నప్పుడు ఏ స్టేట్ సింబల్ ని కూడా మేము పాటించాం.
మేము ఎలక్షన్లో పోరాడి జయిస్తాం. ఒకవేళ కమాండర్ ఉంటే రాత్రనక పగలనక సోల్జర్స్తో పోరాడతారు, కష్టపడి పని చేస్తారు, వాళ్ళతో పాటే ఉంటారు. అంటే ఒక విషయంలో మీది ఎంతో పెద్ద పార్టీ, వాళ్ళది కొంత చిన్న పార్టీ, కానీ ఎంతో త్వరగా దీన్ని దేశ పార్టీగా మారుస్తామన్నారు. ఇప్పుడు ఈ విషయానికంటూ వస్తే, ఇంత తక్కువ సమయంలో మన దేశానికి కావలసిన అన్నీ కూడా దొరికేశాయి. అంతకుముందు ఎన్సీపీకి దొరికింది, దాని గురించి ఏ వివరాలు వాళ్ళకి తెలియవు. అంతేకాకుండా మిగిలిన పార్టీలు కూడా తక్కువ సమయంలో దేశీయ పార్టీగా మిగిలిపోయాయి. ఎన్నికల్లో బెంగాల్కి చెందిన వాళ్ళు మీరు బీజేపీనే గెలుస్తుందని ఎస్టిమేట్ వేసుకున్నారు. ఫలితాలు చూడగానే మీరు చాలా హర్ట్ అయ్యారు. అంటే మీ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా బెంగాల్కి చెందిన వాళ్ళు ఉంటారు, అంటే మీ భార్య గారు. ఆ సమయంలో మీరు మీ భార్యకి ఎలా నచ్చచెప్పుంటారు? తను హర్ట్ అయి ఉంటారు, కోప్పడుంటారు. దాని గురించి మీరు 3 seats went to 77 seats. అదేవిధంగా ఓట్ల శాతం కూడా మాకు పెరిగిపోతూనే ఉంది. మేమక్కడ ప్రతిపక్ష నాయకులం అయిపోయాం. 1 step forward. ఒక లీవ్ తీసుకున్నాం. ఇది మాకు ఒక ఎదురీత లాంటిది. మేము గవర్నమెంట్కి రాలేకపోయాం, అది నిజమే. గెలవలేకపోయాం, దానికి చాలా కారణాలున్నాయి. మీకు తెలుసు కదా, ఆఖరి 3 ఫేసెస్ ఎన్నికల్లో కరోనా వేవ్ వచ్చేసింది, ఇక్కడ ప్రచారం ఆగిపోయింది. ఇలాంటి చాలా కారణాలు లేకపోతే 20 నుంచి 40 సీట్ల వరకు మాకు వచ్చుండేవి ఖచ్చితంగా. అందులో సందేహం లేదు. మమతాజీ అన్నారు ఈ లడ్డా చెడ్డా అంటే ఆవిడ ఇలా చూడండి, ఇవన్నీ కూడా వాళ్ళ సొంత అభిప్రాయాల మీద ఆధారపడి ఉంటాయండి. ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నారో ఆ విధంగానే వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళకి అభినందనలు. మేమిప్పటి వరకు మమతాజీ గారిని ఇప్పటికీ మమతాజీ అని పిలుస్తాం. బెంగాల్ ఆవిడకి ఎంత బాగా తెలుసో నాకు ఆ రేంజ్కి బెంగాల్ తెలుసు. ఆ విషయంలో అర్థం చేసుకోవాలి, కానీ అర్థం చేసుకోలేకపోయారు అంతే. వాళ్ళు అడిగిన ప్రశ్న, మీరు బెంగాల్ ఎలక్షన్లో ఓడిపోయినప్పుడు ఇంట్లో తిట్టారు అని. లేదు, అదేమిటంటే నేను ఒక్క విషయం చెప్పదలుచుకున్నాను. అదేమిటంటే, ఒక్క విషయం నాకు బాగా తెలుసు. నెవర్ మైండ్, ట్రై అగైన్.